हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिपरमात्म केशव చరాచరభూతశరీరధారి వై వరుగుదువు వీవు ఇటులుగా ప్రాణ నిరోధమెరుంగమెందు ముంతిరముగ దేవదేవ జగదీశ్వర సర్వశరణ్య నీ పదాంబురహములొలిమై శరణు బొందెదము ఆర్తి హరించి కావవే. అరవిందోదర తవ కీన చరణ ధ్యానానురాగోల్లసచ్చరితాకర్ణన జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందరయం లేవట దండభృద్భట విమానాకీర్ణులై కూలునాసురలోకస్థుల చెప్పనేల సుజనస్థోమైక చింతామణి. హరిభజనీయమర్గనియతాత్మకులై భవదీయమూర్తిపై వరలిన భక్తియుక్తులగు వరల సంగతి కల్గజేయు సత్పురుష సంగతిన్ వ్యసన దుర్భవ సాగరమ ప్రయత్నతం సరస భవత్కథామృతరసంబున మత్తుడనైతరించదన్. నిరతము తవ కీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధియవ్వరిమది వందగా కలుగు వారలు తత్ప్రియమర్చ దేహమున్నరయ తదీయ దారతనయాది సుహృద్గృహబంధువర్గమున్మరతురు విశ్వతోముఖ రమా హృదయేశ ముకుంద మాధవ. సర్వేశ కల్పాంత సమయంబునందు నీ అఖిల ప్రపంచంబున హరించి అనయంబు శేష సహాయుండవై శేష పర్యంకతలమున పవ్వళించి యోగ నిద్రారతి నుండి నభీ సింధుజ స్వర్ణలోక కంజాత గర్భమందు చతుర్ముఖ నమర పుట్టింపు చురుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మృక్యదత్యంత నియమమొప్ప భవ్య చారిత్ర పంకజపత్ర నేత్ర చిరశుభాకార నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, పెరిగి పెద్దవాడుతూ ఉండేటువంటి మానవుడు లేకపోతే ఆ దేహంలో ఉండేటువంటి జీవుడు యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తల్లి అయినటువంటి దేవహూతికి పరమాత్మ అయినటువంటి కపిల మహర్షి చాలా క్లియర్గా వర్ణిస్తూ ఉన్నాడయ్యా. అందులో ఆయన చెప్పింది మనం గ్రహించవలసినటువంటి విశేషం ఏమిటంటే, కామీ కామీ అంటే కాముకుడైనటువంటి వాడు అని చెప్పి ఆ శరీరంలో ఉండేటువంటి జీవుడికి ఆ డెఫినిషన్ ఇచ్చాడయ్యా. కామి అంటే కాముకుడగు జీవుడు అంటే కోరికలతో ఉండేటువంటి వాడు, అంటే ప్రతిదీ కూడా కోరుతూ ఉండేటువంటి వాడు. ఏమండి కోరికలు ఉండడం తప్ప అంటే తప్పని కాదు. ఎందుకంటే ఇది మనకి బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని చూసేటప్పటికి మన అనేక రకాలైనటువంటి వస్తుజాలాలు, మనుషులు, జంతువులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి, నక్షత్రాదులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనసు డెవలప్ అయినటువంటి మానవుడికి, ఆ జీవుడికి ఏం చేస్తూ ఉంటాయంటే, ఇంద్రియాలు ఉండడం చేత ఇంద్రియాలను ఈ బయట ఉండేటువంటి విషయాలన్నీ లాగేస్తూ ఉండేటప్పటికీ వాటి మీద వీడి పూర్వజన్మ ప్రారబ్ధ కర్మ వశాత్తు వీడి యొక్క పూర్వ సంస్కారాల వల్ల ఆ జీవుడిలోకి రకరకాలైనటువంటి కోరికలు బయలుదేరుతూ ఉంటాయి. ఆ కోరికలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి దేహగతమైనటువంటి కోరికలు. అంటే దేహగతమైనటువంటి కోరికలు అంటే ఏమిటి? ఏదో ఆకలిస్తుంది, అన్నం తినాలి, తర్వాత నిద్ర వస్తుంది, పడుకోవాలి, లేకపోతే ఒళ్ళు ఏదో శరీరం సరిగ్గా లేదు కాబట్టి శుచిగా శుభ్రంగా స్నానం చేయాలి, లేకపోతే కొంచెం ఇదిగా ఉండకుండా ఉండాలి కాబట్టి ఏదో నాలుగు మంచి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి అనేటువంటి అతి సాధారణమైనటువంటి దేహగతమైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ తర్వాత బయట ఉండేటువంటి వస్తుజాలాల మీద ఉండేటువంటి రకరకాలైనటువంటి రుచుల వల్ల కలిగేటువంటి కోరికలు ఉంటాయి.
వస్తుజాలాల మీద ఏదో పళ్ళని పొళ్ళని వస్త్రాలని ఇవని అవని. తర్వాత బయట ఉండేటువంటి మానవుల మీద ఉండేటువంటి కోరికలు కొన్ని ఉంటాయి. ఆ కోరికలు ఏ విధంగా ఉంటాయంటే అవతల మానవుడు కూడా కామియే, కోరికలతో కూడుకున్నటువంటి వాడే. కాబట్టి కామీ కామిష్వ కామిష్వ ఆ అవతలగా ఉండేటువంటి కోరికలు కోరేటువంటి వ్యక్తి మీద ఈ కోరికలు కోరేటువంటి వాడికి మధ్యలో ఉండేటువంటి ఆ బంధం, ఆ కోరికల యొక్క బంధం ఏం చేస్తుంది అంటే అంతాయ ఆత్మనః, ఈ కోరికల వల్ల ఆత్మనః అంటే తన యొక్క అసలైనటువంటి స్వరూపాన్ని గుర్తించకుండా చేసేసి అదంతా కూడా ఆ జ్ఞానం, పరమాత్మ యొక్క జ్ఞానం నాశనం, అంతాయ వినాశనం కోసం ఈ కోరికలన్నీ వీడు కోరుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి కోరికలు కోసినప్పుడు వీడికి ఏం జరుగుతుంది అంటే ఆ కోరికలు అలా జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఈ కోరికలు సహదేహేన వర్ధమానేన, దేహంతో సహా, దేహంతో పాటు వర్ధమానేన పెరుగుతూ ఉంటుందిట. ఏమిటి మానేనంటే అభిమానం అన్నమాట. అంటే నేను వ్యక్తిత్వం, నేను పెద్దవాడిని అయ్యాను, నాకేమో అది తెలుసు, నాకు ఇది తెలుసు అని చిన్నపిల్లాడిని అడిగామనుకోండి, ఎవరైనా ఇంకా నేను చిన్నపిల్లాడిని కాదు, నాకు 6 ఏళ్ళు వచ్చాయి అని అంటూ ఉంటాడు. అంటే ఏమిటనమాట, నేను పెరుగుతూ ఉన్నాను, వాడి అభిమానం కూడా పెరుగుతూ ఉంటుంది. దేహంతో పాటు అభిమానం పెరుగుతూ ఉంటుంది. అభిమానం పెరుగుతూ ఉండేటువంటి సందర్భంలో కోరికలు తీరకపోయినట్టు మన్యున కోపం కూడా అదే ప్రపోర్షన్లో కోపం పెరుగుతూ ఉంటుంది. ఇలాగ కోపం పెరుగుతూ ఉండేటువంటి సందర్భంలో కరోతి విగ్రహం కామిష్వ, వీడు కామిష్వ అంటే అదర్ మనుషులు ఉంటారు, వాళ్ళు కాముకులే, వాళ్ళు కోరికలతో కూడుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళకి వీళ్ళకి పడనప్పుడు కరోతి విగ్రహం అంటే విరోధం పెరిగిపోతుంది. నేను నిన్ను ప్రేమించానంటే నేను నిన్ను ప్రేమించను అన్నాడు అనుకోండి, వెంటనే వీడి కోపం వచ్చి దాన్ని చంపేస్తూ ఉంటాడు. అదే అవతల మనిషి ఏదైనా ఇవ్వకపోయేటప్పటికి కోపం వస్తుంది, అవతల మనిషి వీడి అవమానం చేసేటప్పటికి కోపం వస్తుంది. అవతల అవమానం చేసేటువంటి వాడు కామియే, వీడు కామియే. కాబట్టి ఈ విధంగా విరోధము అనేటువంటి ఆస్పెక్ట్ డెవలప్ అవుతుందమ్మా అని చెప్పి దానితో కోపం పెరిగిపోతూ ఉంటుంది అనేటువంటి విషయాన్నే భగవద్గీతలో సాంఖ్యయోగంలో 62-63 శ్లోకాల్లో భగవంతుడు అర్జునుడికి ఇదే విషయాన్ని కొంచెం మార్పుతో ఈ విధంగా చెప్పాడు. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే పురుషుడు, అర్జున ధ్యాయతో విషయాన్ బయట కనిపిస్తూ ఉండేటువంటి అన్ని విషయాలు అంటే ఇంద్రియాలకు కనిపించి ఇంద్రియాలకు అనుభవించాలి అనుకునేటువంటి సమస్త వస్తు జాలాన్ని విషయములు అంటారు. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ఈ పురుషుడు ఆ విషయాల గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు సంగస్తేషు ఉపజాయతే, ఆ విషయములందు సంగత్వం పట్టుకుంటుంది, ఆ విషయంతో అంటుకోవడం జరిగిపోతుంది. అంటే ఏమిటి, వెళ్ళి ఒక స్టిక్కర్ అంటించుకున్నట్టు ఆ మనిషి మీద కానీ, ఆ వస్తువు మీద కానీ, ఆ ఆభరణం మీద కానీ, ఆ చీర మీద కానీ, ఆ వాటి మీద ఈ మనసు అనేటువంటి దానికి స్టిక్కర్ జిగురు ఉంటుంది, వెళ్ళి అది అంటుకుపోతుంది. సంగస్తేషు ఉపజాయతే, ఎప్పుడైతే నీకు ఆసక్తి పెరుగుతుందో సంగాత్ సంజాయతే కామః, ఈ సంగత్వం వల్ల కామః కోరికలు పెరుగుతూ ఉంటాయి. అందువల్లే కామీ అన్నాడు. ఈ కామీ అనేటువంటిది ఏ విధంగా పెరిగింది అనేటువంటిది భాగవతంలో సహదేహేన మానేనా, ఈ దేహం నేను అనేటువంటి భావం ఉండడం వల్ల ఆ దేహం పెరుగుతున్న కొద్దీ ఈ భావం పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ధ్యాయితో వింశాన్ పుంసాన్ సంగశ్చోపజాయితే, అప్పుడు ఈ విషయాల మీద ఏమో వీడికి వస్తుంది. అప్పుడు సంగాత్ ఆ ఆసక్తి వల్ల సంజాయతే కామః, అందువల్ల దానితో కామం పెరిగిపోతుంటుంది. కాబట్టి ఈ సంగత్వం అనేటువంటిది మనం అనేక ప్రాంతాల్లో అనేక మంది మనుషులతో అనేక మంది వస్తువులతో ఈ ఆసక్తిని పెంచుకుంటూ వాళ్ళ కోసం పరుగులు తీస్తూ ఉంటాం, వస్తువుల కోసం నానా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఆ కోరిక తీరకపోతే కామః కామాత్ క్రోధోభిజాయతే, అప్పుడు ఆ కోరిక కానీ తీరకపోయినట్లయితే అప్పుడు క్రోధోభిజాయతే,
సహ దేహేన మానేన వర్ధమానేన మన్యున. మన్యున అంటే కోపం, వర్ధమానేన అంటే పెరిగిపోతూ ఉంటుంది. వర్ధం అంటే అలా పెరుగుతూ ఉంటుందమ్మా కోపం అనేటువంటిది. అలాంటి పరిస్థితిలో క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతిభ్రంశ విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ప్రణశ్యతి అంటే తను పురుషుడు, తన పరమాత్మ, తాను జీవుడు అనేటువంటి ఆ అసలైనటువంటి జ్ఞానం నుంచి ప్రణశ్యతి, కింద పడిపోతాడు. ఎందువల్ల పడిపోతాడు? బుద్ధినాశాత్, బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి ఎందుకు నాశనం అయిపోతుంది? స్మృతి భ్రంశ. ఆ స్మృతి భ్రంశం ఎప్పుడు వస్తుంది? సమ్మోహాత్, మోహం వల్ల వస్తుంది. ఈ మోహం దేని వల్ల వస్తుంది అంటే క్రోధాద్భవతి సమ్మోహ. క్రోధాద్భవతి సమ్మోహ, క్రోధంతో సమ్మోహం, మోహం వచ్చేస్తుంది, వ్యామోహం వచ్చేస్తుంది. దానితో సమ్మోహాత్ స్మృతిభ్రంశ. ఆ మోహం వల్ల స్మృతి అంటే అసలైనటువంటి పరమాత్మ యొక్క ఆ జ్ఞాపకం విభ్రమ, భ్రమించిపోతాం. అది పోతుంది. అది ఎప్పుడైతే పరమాత్మ యొక్క స్మృతి మనకి పోతుందో, స్మృతిభ్రంశాత్, ఆ పరమాత్మ యొక్క స్మృతి, ఆ పరమాత్మ యొక్క జ్ఞాపకం చాలా తక్కువ, 1% ఉంది అని అనుకున్నాం కదా. ఆ ఉండేటువంటి 1% పరమాత్మ యొక్క స్మృతి కూడా పోయినప్పుడు స్మృతి భ్రంశాత్, ఆ స్మృతి భ్రంశం అంటే కింద పడిపోయినప్పుడు, అది తప్పుకున్నప్పుడు బుద్ధినాశ, బుద్ధి నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే బుద్ధి నాశనం అవుతుందో బుద్ధినాశాత్ ప్రణశ్యతి, తాను జీవుడు అనేటువంటి పరిస్థితి నుండి కూడా కింద పడిపోతాడు. కనీసం తాను జీవుడు, తాను పరమాత్మ యొక్క స్వరూపము అనేటువంటి ఏమాత్రం కొంచెం జ్ఞానం ఉన్నా కూడా దాని నుంచి కూడా ప్రణశ్యతి, పడిపోతాడు. ఈ విధమైనటువంటి పరిస్థితి కలుగుతుంది అర్జున అని చెప్పినటువంటి విశేషాన్నే ఓ విదురా తల్లికి 28వ శ్లోకంలో ఆ విధంగా చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్పాడు అంటే, భూతై పంచభిరారబ్ధే దేహే దేహ్యాబుధో సకృత్ అహం మమేత్య సద్గ్రాహ కరోతి కుమతిర్మతిం. అమ్మా, ఆ జీవుడు తర్వాత ఇంకా ఏమైపోతుందంటే, ఎప్పుడైతే ఈ కోపం పెరుగుతుందో, ఎప్పుడైతే వీడికి అభిమానం వస్తుందో, ఎప్పుడైతే వీడికి వ్యామోహం కలుగుతుందో, ధ్యాయాన్ విషయాన్ పుంసః, బయట విషయాల మీద వీడి యొక్క ధ్యానం పెరుగుతూ ఉంటుందో, అప్పుడు వాడికి ఏం జరుగుతుంది అంటే, భూతై పంచభిరార్ధే దేహ్యా అబుధో అసకృత్ అబుధ. అప్పుడు వాడు అబుధ అంటే అవివేక అయిపోతాడమ్మా. వివేక జ్ఞానం పోతుంది. ఏది మంచిది, ఏది చెడు, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది సత్, ఏది అసత్తు అనేటువంటి ఆ జ్ఞానం పోయేటప్పటికీ అసద్గ్రాహ. అసద్గ్రాహ అంటే మామూలుగా అర్థం చెడ్డ అయినట్టు పట్టుదల అది కలిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ అసత్ గ్రాహ, అసత్ అంటే లేనిది ఉన్నట్టుగా భావించి దానిని గ్రాహ పట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఎప్పుడైతే అసద్గ్రాహుడవుతాడో అంటే మామూలుగా నాకు అది కావాలి అనేటువంటి ఒక పట్టుదల అనమాట. అది మంచిది కాదురా బాబు, అది దానివల్ల ఈ ప్రమాదం ఉంది, అలా చేయకూడదు, ఇలాగా అనేటువంటిది ఎంతమంది ఏం చెప్పినా కూడా వాడు పట్టుదల వదలనటువంటి వాడు అవుతాడని ఒక లౌకికమైనటువంటి అర్థం. ఇక రెండో అర్థం అసత్గ్రాహ అంటే లేనిది ఉన్నట్టుగా భావించి, అంటే సర్వము పరమాత్మ అనుకోకుండా ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది మనిషి, ఇది అందం, ఇది ఆనందం, ఇది సుఖం, ఇది దుఃఖం, ఇది అనారోగ్యం, ఇది ఆరోగ్యం అనుకునేటువంటి లేనివి ఉన్నట్టుగా భావించడమే వ్యామోహము, దానినే మోహము అంటారు. అటువంటి పట్టుదల మీద ఉండేటువంటి వాడికి అప్పుడు ఏం జరుగుతుంది? కుమతి. ఇంకా రకరకాలైనటువంటి కుమతి అంటే, కుమతి అంటే మామూలుగా చెడ్డ బుద్ధి కలిగినటువంటి వాడని ఒక అర్థము. కు అంటే భూ సంబంధమైనటువంటి మతి, ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఏమిటనమాట? టోటల్లీ హీ బికమ్స్ ఎర్త్లీ. అంటే చూస్తున్నటువంటి పదార్థాలే నిత్యము, పదార్థాలే సత్యము, ఇవే ఇవి అని చెప్పి టోటల్లీ మెకానికల్ అండ్ ఎర్త్లీ సిస్టమ్స్లోకి వాడు ఆలోచనలు అయిపోయినటువంటి దేహి ఆ జీవుడు.
ఆ పని బాగానే ఉంది, ఏదో పట్టుదల ఉంది, లేకపోతే వాడికి ఇదంతా అసద్గ్రాహం ఇదంతా ఉంది అనుకున్నాం. దానివల్ల వచ్చే నష్టం ఏంటండి అంటే ఏమీ లేదండి, దానివల్ల ఏం ప్రమాదం లేదని అనుకుంటున్నాం. అలా అనుకోవడం వల్ల వాడికి వాడి యొక్క శరీరం ఏ విధంగా తయారు చేయబడిందంటే పంచభిః భూతైః ఆరబ్ధే. వాడి శరీరం అంతా దేంతో తయారు చేయబడింది? పంచభిః, 5 రకాలైనటువంటి భూతైః, భూతాల చేత. అంటే పృథ్వీ, ఆకాశం, జలం, అగ్ని, తేజస్సు ఇవి ఉన్నాయిగా, వీటి చేత కదా ఈ శరీరం ఫార్మ్ అయింది. ఇదంటే ఏమిటంటే టోటల్గా కెమికల్ కాంపోజిషన్స్ ఇవ్వకుండా టోటల్ మన శరీరంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి కెమికల్ కాంపోజిషన్స్తో ఉండేటువంటి సిస్టమ్స్ అన్నిటినీ కూడా చాలా గ్రాస్గా 5 పార్ట్స్ కింద 5 క్లాసిఫికేషన్స్ కింద చేసి అవి పంచభూతములు అని అన్నారు. కాబట్టి భూతైః ఆరబ్ధే, ఆ పంచభూతాల యొక్క కలయిక వల్ల ఈ శరీరం ఉత్పత్తి జరిగింది అనేటువంటి విషయాన్ని వాడు మర్చిపోతాడు. మర్చిపోయి దేహే, అది మర్చిపోయి ఈ దేహంలో అసకృత్, ఎప్పుడూ కూడా వాడికి 2 విధాలైనటువంటి ఒక మానసిక అవస్థ డెవలప్ అయిపోతుందమ్మా. అదేమిటంటే అహం మమ ఇది మతిం కరోతి. అహం నేను, మమ నాది అనేటువంటి మతిం, ఒక అభిమానం, ఒక ఫీలింగ్, ఒక ఎక్స్పీరియన్స్, ఒక కాన్షియస్నెస్, నేను నాది అనేటువంటి స్థితి వచ్చేస్తుందమ్మా ఈ మానవుడికి అన్నాడు. అంటే ఇప్పుడు అది ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? వాడు మొట్టమొదట శైశవ స్థితిలో ఉన్నప్పుడు నేను నాది అనేటువంటిది ఏం లేదు. అప్పుడు వాడికి ఏమిటంటే దొరకకపోయినట్టు వాడు బొమ్మ ఇవ్వకపోతే ఏడుస్తాడు, ఏదో ఇది ఆకలేస్తే ఏడుస్తాడు, ఇలాగ ఉండేటువంటి వాడు. ఆ వాడు కొంచెం పెరుగుతూ ఉండేటప్పటికి నాకు సైకిల్ కావాలి, అది తొక్కుకోవాలి, నేను వచ్చేయాలి ఇచ్చేయాలి అంటాడు. అది అయిన తర్వాత దేహం పెరుగుతున్న కొద్దీ ఏమైపోతుంది? నేను ఇండివిజువల్, నాకు ఒక గుర్తింపు కావాలి అనేటువంటి మానము, ఒక అభిమానం డెవలప్ అవుతుంది. ఆ అభిమానం తీరకపోయేటప్పటికి కోపం వస్తుంది. కోపం వచ్చేటప్పటికి ఏమైపోతుంది? ఈ కోపము అభిమానము రెండూ పెరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బాహ్యమైనటువంటి ప్రపంచంతో వీడు ఇంటరాక్ట్ అవుతూ ఉండేటప్పటికి కామీ కోరికలు వస్తాయి. ఎప్పుడైతే ఈ కోరికలు వచ్చాయో ఆ కోరికలు తీర్చేటువంటి వస్తువులు దొరకకపోతే కోపం, ఆ కామాన్ని తీర్చకపోయినటువంటి మనుషులు మనుషులతో విరోధం పెట్టుకునేటువంటిది అవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. వీటితో పాటు వచ్చేటువంటిది అంటే కుమతి, ఈ భూ సంబంధం, మెకానికల్ అండ్ ఎర్త్లీ యాటిట్యూడ్స్ డెవలప్ అవుతాయి. అంటే ఏమిటంటే చాలా హీఈస్ డౌన్ టు ది ఎర్త్ అంటూ ఉంటారు చూసారా, ఆ విధమైనటువంటి స్థితి వచ్చేస్తుంది. వచ్చేసేసి అసద్గ్రాహ, లేనిది ఉన్నట్టుగా ప్రతిదాన్ని పట్టుకునేటువంటి స్థితిలోకి వస్తూ ఉంటాడు వీడు. ఇలా వచ్చేటువంటి వాడు సర్వదా అహం మమ ఇతి మతిం కరోతి, నేను నాది అనేటువంటి బుద్ధి ఒకటి డెవలప్ అయిపోతుందమ్మా వీడికి అన్నాడు. ఇప్పుడు మనం ఎవల్యూషన్ పుట్టినప్పటి నుంచి మనకి బుద్ధి వచ్చేంత వరకు చూసుకున్నట్టయితే ఈ ఆస్పెక్ట్స్ అందరిలోనూ ఉన్నాయి. ఏమండి ఇది ఏదైనా గొప్పగా చెప్పాలా భాగవతం అంటే? భాగవతం ఎందుకు చెప్తోందంటే యూ ఆర్ లైక్ దిస్, కానీ యు ఆర్ నాట్ దిస్, ఇది కాదు, ఇవన్నీ డెఫినెట్గా వచ్చి తీరతాయి నీ దేహంలోకి. కానీ నేను అనుకున్నది నీవు పంచభూతాత్మకమైనటువంటి శరీరము, నాది అనుకున్నది ఏది నీది కాదు. ఎందుకంటే నువ్వు వేరు, నీది వేరు. నాది అనుకున్నది ప్రతీదీ కూడా ఇచ్చేయచ్చు. నా దేహము అని నువ్వు అనుకున్నప్పుడు చచ్చిపోయినప్పుడు ఏం చేస్తావు? దేహాన్ని వదిలేస్తున్నావా లేదా? నాది నాది అని చెప్పి దాన్ని పట్టుకుని నువ్వు వెళుతున్నావా? నువ్వు దేహాన్ని వదిలేసిపోతున్నావుగా. తర్వాత నా అనారోగ్యం ఉంది, ఏదో అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం వచ్చేటికి నాకు అనారోగ్యం వచ్చిందండి, నాది అనారోగ్యం, నాది. మరి దాన్ని వదిలించేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా. కాబట్టి ఈ నేను నాది అనేటువంటిది ఈ మనిషిని కొంపముంచుతా. ఈ నేను నాది అనేటువంటిదే మనకి యశోదాదేవి శ్రీకృష్ణుని బంధించడానికి వచ్చినప్పుడు నడ్డి చుట్టూ కడుతుంది తాడు. కట్టేటప్పటికి ఎన్ని తాళ్ళు పెట్టినా సరే ఆయన కట్టలేకపోతుంది పొట్టకి. అనేటప్పటికి ఏమవుతుంది? 2 అంగుళాలు ద్వర్ద్యంగుళం అంటాడు. 2 అంగుళాలు ఖాళీ స్థలం ఉంటుంది. ఏమిటో 2 అంగుళాలు అంటే నేను నాది.
అంటే నేను కడుతున్నాను, నాది ఈ కృష్ణుణ్ణి నా తాడుతో నేను కడుతున్నాను. నేను నాది అనేటువంటిది ఉన్నంతకాలము కూడా భగవంతుడు కట్టుబడడు అని ఆ లీలలో ఉండేటువంటి విశేషం. కాబట్టి అది డెవలప్ అవుతుందమ్మా మానవుడికి. అప్పుడు అహం మమేత్యః సద్గ్రాహ కరోతి కుమతిర్మతిం. కుమతిర్మతిం, ఈ ఎర్దలీ థింగ్సే నిజం అనుకునేటువంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. నేను నాది అనేటువంటి వస్తూ ఉంటాయమ్మా. అది డెవలప్మెంట్. పుట్టినప్పటి నుంచి వీడు చేసుకున్నటువంటివి ఇవన్నీ, నా పరిశోధన, నా రీసెర్చ్, నా నా పొజిషను, నా పెన్షను, నా కారు, నా ఇల్లు, నా జుట్టు, నా గుడ్డు, నా గాడిద గుడ్డు, ఇవన్నీ డెవలప్ అయిపోతాయమ్మా. అయిపోయి దాంతో వాడి శరీరం అంతా విర్రవీగిపోతూ ఉంటాడు. ఇలాగ విర్రవీగిపోతూ ఉండేటువంటి వాళ్ళ చుట్టూ, ఇలాగ విర్రవీగిపోతేటువంటి వాళ్ళందరి చుట్టూ చేరి భజనలు చేస్తూ ఉంటారు అని చెప్పిన తర్వాత, తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంశ్రుతం యో అనుయాతి దదతే క్లేశం అవిద్యా కర్మబంధన. అమ్మ, ఇది అయిన తర్వాత ఏం చేస్తూ ఉంటుందంటే, ఈ జీవుడు ఉన్నాడే, సరే ఇవన్నీ మమ నాది అనుకున్నాడు. మమ నాది, ఈ శరీరం నాది అని అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఈ దేహం కోసం కర్మలు మొదలెడతాడు. హీ స్టార్ట్ డూయింగ్ వర్క్ ఫర్ దట్. అంటే ఏమిటి? కడుపు నింపుకు, నా దేహం కదా, నాకు ఆకలిస్తుంది, నా ఆకలి నాది, నా దేహానికి ఆకలేసింది అనగానే వెంటనే ఏంటంటే వంకాయలు కొంటాడు, బియ్యం కొంటాడు, ఇంకోటి కొంటాడు, అవి కొంటాడు, ఇంకొంటాడు, ఆ కర్మలు మొదలెట్టేస్తూ ఉంటాడు. ఆ కర్మలు ఏం చేస్తూ ఉంటాయి? వాడిని బంధించేస్తూ ఉంటాయి. బంధించేసేసిన తర్వాత వీడిని ఏం చేస్తుందంటే జనన మరణ ప్రవాహ రూపంలోకి తోసేస్తూ ఉంటాయి. దాన్నే జననము మరణము అనేటువంటి మధ్యలో జీవితం అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ జీవితంలో కర్మలు ఉంటాయి. ఈ కర్మలు ఏం చేస్తూ ఉంటాయంటే మనిషిని బంధిస్తుంటాయి. హీ విల్ బి టైడ్ అప్ విత్ ది కర్మాస్. రకరకాల పనుల చేత వీడు బంధింపబడి ఉంటాడు. బంధింపబడి ఉండేటప్పటికి ఆ కర్మల చుట్టూనే తిరుగుతుంది. పొద్దున్నే లేవడం, పళ్ళు తోముకోవడం, కాఫీ తాగడం, టిఫిన్ తినడం, స్నానం చేయడం, పూజ చేసుకోవడం, మళ్ళీ భోజనం చేయడం, మళ్ళీ కాసేపు టీవీ చూడడం, తర్వాత చూస్తూ ఉండడం, మళ్ళీ మధ్యాహ్నం ఏదో టిఫిన్ తినడం, మళ్ళీ టీ, ఇది మళ్ళీ సాయంత్రం ఏదో గుడికి వెళ్ళిపోవడం, అక్కడ ఏదో కబుర్లు చెప్పేసుకోవడం, మళ్ళీ వచ్చడం, అన్నం తినడం, పడుకోవడం. ఇదే కదా ఈ బంధం అన్నమాట. వీటితోనే బంధింపబడి వీడు ఇలాగ గానుగెద్దులాగా తిరుగుతూ ఉంటాడు. ఈ తిరుగుదల జననం నుంచి మరణ పర్యంతం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి తిరుగుదలనే సంసారం అంటారమ్మా. ఇప్పుడు ఈ కర్మలు అజ్ఞానం చేత చేయబడినటువంటి కర్మలు ఇవన్నీ కూడా, ఈ కర్మల వల్ల అజ్ఞానంతో, అంటే భగవజ్ఞానంతో చేసేటువంటి కర్మలు వేరు, భగవంతుడి యొక్క జ్ఞానం లేకుండా చేసేటువంటి కర్మలు వేరు. ఇలాగ భగవంతుడి యొక్క స్ఫురణ లేకుండా, భగవంతుడు నా శరీరం నిండా నిండిపోయి ఉన్నాడు, నా హృదయంలో, నా మనసులో, నా ఆలోచనల్లో, నా మాటలో, నా ఇంద్రియాల్లో, సర్వము కూడా, నా శరీరం అంతా కూడా స్వయం జ్యోతి చైతన్య ప్రకాశవంతమైనటువంటి సత్యం జ్ఞానం అనంతమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంది అని చెప్పి దానిని ప్రాక్టీస్ చేస్తూ, దానిని సాధన చేస్తూ, ఆ విధంగా నిత్యము ఉండేటువంటి మానవుడు ఏవైనా వాడు అన్నం తిన్నా, నడిచెళ్ళినా, ఇంకో పని చేసినా, ఇంకో పని చేసినా ఆ కర్మలు వాడిని బంధించవు. మహాత్ములైనటువంటి జ్ఞానులైనటువంటి భగవానులు రమణ మహర్షి కానివ్వండి, పరమాచార్యులు వారు కానివ్వండి, శ్రీరామకృష్ణ పరమహంస కానివ్వండి, షిరిడి సాయిబాబా కానివ్వండి, వీళ్ళందరూ కూడా కర్మ ఏవో తిన్నారు, చేశారు, అటు ఇటు తిరిగారు, దేశ సంచారాలు చేశారు, ధర్మ సంస్థాపనలు చేశారు, ఇవన్నీ చేశారుగా. ఆ కర్మలు ఏవి కూడా వాళ్ళని బంధించవు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానంతో ఆ కర్మ చేశారు. మానవులందరూ అజ్ఞానంతో చేసినటువంటి కర్మలు. ఇలాంటి అజ్ఞానంతో చేసినటువంటి కర్మలు చేసి చేసి మనిషి మరణించిన తర్వాత అది ఇంకో దేహ నిర్మాణానికి కారణమైపోతుంది. అంటే అజ్ఞానంతో చేసినటువంటి మంచి కర్మైనా చెడు కర్మైనా దేహ నిర్మాణానికి మాత్రమే పనికొస్తుంది. దేహంలోకి రాకుండా మళ్ళీ భూపండలం మీద జీవలోకంలో పుట్టకుండా ఉండాలంటే జ్ఞానం చేత చేసినటువంటి కర్మలు చేస్తేనే అది కలుగుతుంది. అట్టి ఇలాగ దేహ నిర్మాణాలు చేసేటువంటి వాడికి దుఃఖం ఇస్తూనే ఉంటుంది ఆ దేహం, అది అలా వెంటొస్తూనే ఉంటుంది అని చెప్పి కర్మలు ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి జ్ఞానముతో కర్మలు చేయవలెను. అజ్ఞానంతో చేసినటువంటి కర్మలు నిన్ను బంధిస్తాయి.
అప్పుడు నీకు కొత్త దేహ నిర్మాణం జరుగుతుంది. తదర్థం కురుతే కర్మ, తదర్థం ఆ దేహం కొరకు కర్మను కురుతే చేస్తే అప్పుడు యతిబద్ధ దాని చేత బంధింపబడిపోతూ ఉంటాడు. దేహం కొరకు చేసేటువంటి కర్మల వల్ల సంస్కృతిం అప్పుడు ఏమవుతుందంటే యాతి సంస్కృతిం యాతి సంసారాన్ని పొందిపోతూ ఉంటాడు. దేహం కోసమే తానా పనులు చేస్తున్నప్పుడు. అవిద్య కర్మబంధన ఆ అవిద్య చేత చేస్తూ ఉంటాడు ఈ పనులన్నీ. దేహం నాది నాది నేను అనేటువంటి వాటితో చేస్తూ ఉండేటువంటి కర్మలు బంధించేస్తూ ఉంటాయి. యహ అప్పుడు ఆ దేహము క్లేశం దదత్ క్లేశం కష్టాన్ని దదత్ ఇచ్చేస్తూ ఉండే అనుయాతి అనుసరిస్తూ ఉంటుంది. ఆ దేహం కోసం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీకు క్లేశం అలా అనుసరిస్తూనే ఉంటుంది. కొత్త దేహం నిర్మాణం అయిపోతూనే ఉంటుంది. మళ్ళీ జనన సైకిల్లో పడిపోతూ ఉంటాడమ్మా జీవుడు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఆయన ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.